ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది, బగీరా ద సేవియర్. ఈ మూవీ వర్కౌట్ అయితే అనుకున్నా, నాకైతే ఎక్కడ కూడా నచ్చలేదు అనుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్. కొన్ని మంది గ్యాంగ్స్టర్లు, రౌడీలు, పేదవాళ్ళని చంపటం, స్మగ్లింగ్ చేయటం అన్ని చేస్తున్న టైంలో మరి హీరో ఎలా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండా లేదా అనేదే మూవీ స్టోరీ. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏం చేయలేక ఒక బ్లాక్ మాస్క్ పెట్టుకొని ప్రతి ఒక్క రౌడీని కత్తితోటి నరుక్కుంటూ పోతూనే ఉంటాడు అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అయ్యే రొటీన్ సీన్స్. ఈ మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా కొన్ని సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా చాలా లాగ్ అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అనిపించింది. స్క్రీన్ ప్లే అంతగా అనిపించలేదు. మూవీలో కామెడీ సీన్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు. సెంటిమెంట్ సీన్స్ పర్లేదు అనిపించింది. లవ్ సీన్స్ అయితే అక్కడక్కడ పర్లేదు అనిపించింది. క్లైమాక్స్ సీన్ ఒక 20 నిమిషాలు ఉంటుంది, అది వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. ఫైట్ సీన్స్ డైరెక్టర్ కొంచెం ఎఫెక్టివ్ పెట్టి తీసినట్టయితే వేరే లెవెల్లో ఉండేది ఈ మూవీ. తమిళ్లో విడుదలై అట్రా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్ గా వచ్చేసింది. డైరెక్టర్స్ మన కోసం ఎన్నో రాడ్లు ఇచ్చారు, మళ్ళీ ఈ మూవీతో పెద్ద రాడ్ అనుకోవచ్చు. మళ్ళీ అయ్యే రొటీన్ సీన్స్. డైరెక్టర్స్ కొంచెం అప్డేట్ కాండబ్బా. తమిళ మూవీస్ అంటే ఒక హై రేంజ్ లో తీస్తారు, కానీ ఈ మూవీ అయితే అనుకున్నంత రేంజ్ అయితే లేదు. కానీ సార్ అయితే పోయి చూడండి. మన ఛానల్స్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.